ద సీక్రెట్స్ ఆఫ్ ది షిలెదర్స్ తెలుగు డబ్బుడ్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 30 to 40 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఛత్రపతి శివాజీ గారి ట్రెజర్ అయితే ఉంటుందన్నమాట. దాని వెనక చాలా రహస్యాలు అయితే ఉంటాయి. అండ్ ఆ ట్రెజర్‌ని కొంతమంది షిలేదార్స్ అయితే కాపాడుతూ ఉంటారనమాట. అండ్ అదే విధంగా కొంతమంది ఆ ట్రెజర్ మా సొంతం అని చెప్పేసి ఈ శిలేదారులను అయితే వెంబడించడం జరుగుద్ది. మరి ఆ ట్రెజర్‌ని కాపాడారా లేదా? అసలు ఈ శిలేదార్స్ ఎవరు? అసలు ఛత్రపతి శివాజీ గారి ట్రెజర్ ఎక్కడ ఉంది? వీడి చుట్టూరు నడిచే స్టోరీయే ద సీక్రెట్స్ ఆఫ్ ది షిలేదార్స్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్‌తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ వెబ్ సిరీస్ అండ్ మూవీస్ రివ్యూస్ కావాలి అనుకుంటే ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెస్ట్ వెబ్ సిరీస్ కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ ప్లేలిస్ట్లు క్రియేట్ చేసి ఉంటాయి. మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ అని చెప్పి ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి అందులో ప్లేలిస్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి, మీకు క్లియర్గా అర్థమవుద్ది. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఇది ముందుగా చెప్పాలంటే ఆడియన్స్ని ఒక 3 టైప్స్గా డివైడ్ చేద్దాం. ఎవరెవరికి ఎలా నచ్చుద్దాం. ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ అసలు ఎక్కువ సిరీస్లు చూడరు. పెద్ద పెద్ద కొరియన్స్, జాపనీస్ ఇలా హాలీవుడ్ సిరీస్లు గట్రా ఏమి చూడరు. ఓన్లీ మన తెలుగు నుంచి వచ్చే సిరీస్ మాత్రమే చూస్తారు, లేదా తెలుగు డబ్బింగ్ సిరీస్ని చూస్తారు. ఆ టైప్ ఆఫ్ ఆడియన్స్కి అయితే చాలా బాగా నచ్చుద్ది. సిరీస్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఒక ట్రెజర్ హంట్ కాబట్టి వాళ్ళకే కొంచెం సర్ప్రైజ్లో ఫీల్ అవుతారు. అండ్ ఆ ట్విస్ట్లు ఇవన్నీ కూడా వాళ్ళకి బాగా నచ్చితే పెద్దగా ప్రిడిక్ట్ చేయలేరు, గెస్ కూడా చేయలేరు కాబట్టి బాగుంటుంది. వాళ్ళకి ఎక్కువ కంటెంట్ ఎక్స్ప్లోర్ చేయరు కాబట్టి. అండ్ సెకండ్ వన్ ఆడియన్స్ అక్కడక్కడ చూస్తారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకంటూ కొన్ని సిరీస్లు చూస్తారు కానీ మరీ ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయరు. బట్ ఓ మాత్రం పట్టించుకుంటారు కంటెంట్ అంతటిని. వాళ్ళకైతే పర్లేదు అనిపిస్తుంది. ఇంకా నాలాంటి వాళ్ళు రెండో పడవల మీద కాలేసీ టైప్. నేను అటో కాల్ ఇటో కాల్ లాగా యావరేజ్ అని చెప్తా, అలా అని చెప్పేసి దరిద్రం అని కూడా చెప్పను నేను. ఎందుకు ఏంటి అనేది పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ విషయంలో మాట్లాడుకుందాం. పాజిటివ్స్ వచ్చేసి తీసుకున్న కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ ట్రెజర్ హంట్ దాంట్లో ఛత్రపతి శివాజీ గారిని యాడ్ చేసి ఆ హిస్టరీని ఇదంతటిని కూడా చాలా బాగా చూపిస్తారు. అంటే స్టోరీలో బాగా బ్లెండ్ చేస్తారనమాట. అదంతా కూడా ఆ ట్రెజర్ హంట్ని చూపించే విధానం కానీ, ఆ క్లూస్ని కనిపెట్టే విధానం కానీ, క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్ కానీ, విజువల్లీ వాళ్ళు చూపించిన టెక్నికల్ వర్క్ కానీ ఇదంతా కూడా చాలా బాగుంటుంది భయ్య. చూడడానికి అయితే మంచిగా అనిపిస్తుంది. సిరీస్ మొత్తం కూడా తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. అండ్ అక్కడక్కడ ట్విస్ట్లు కూడా రాసుకుంటారు. ఓకే వర్కౌట్ అవుతాయి. అండ్ మెయిన్ నాకు బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళు చాలా రేసీగా తీసుకెళ్తారు అనమాట. ఎక్కడ డ్రాగ్ చేయరు ఎక్కువ. ఫస్ట్ ఎపిసోడ్లో నేను మీకు ప్లాట్లోకి తీసుకెళ్ళిపోతారు. అక్కడ నుంచి మొత్తం స్క్రీన్ ప్లే అంతా కూడా రైసీగానే ఉంటుంది. ఆ నెరేషన్ అంతా కూడా స్పీడ్గానే చూపిస్తారు. నాకు అది బాగా వర్కౌట్ అయింది అనిపించింది. అండ్ ఎపిసోడ్స్ కూడా ఎక్కువ డ్యూరేషన్ అయితే పెట్టుకోలేదు, చాలా క్రిస్పీగా పెట్టుకున్నారు. రన్ టైం అనేది అది నాకు ఇంకా బాగా వర్కౌట్ అయింది. అంటే ఎక్కువ సాగదీయకుండా ఉండడం వల్ల నాకు బాగా నచ్చింది భయ్య. అండ్ అన్వాంటెడ్ క్యారెక్టర్స్ కానీ, అన్వాంటెడ్ డ్రామా కానీ ఇలాంటి వాటిని అయితే ఇన్వాల్వ్ చేయలేదు. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే చాలా రెగ్యులర్ ఉంటుంది భయ్య. నేను చెప్తాను కదా, ఎక్కువ సిరీస్లు చూసేసి ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసిన వాళ్ళకి ఏమవుతుందంటే ప్రతిదీ కూడా ఎక్కడో చూసామన్న ఫీల్ అయితే వస్తుంది. అండ్ ప్రెడిక్టబుల్ అయిపోతుంది మొత్తం స్టోరీ అంతా కూడా. నాకైతే ఏ ట్విస్ట్ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఫుల్ ప్రెడిక్టబుల్ అయింది. నాకు ఆ క్యారెక్టర్ పరిచయం అయిన 10 to 5 minutes లోపే ఆ క్యారెక్టర్ ఎవరు, ఏం చేస్తారు, అసలు ఏ మాస్క్ వేసుకున్నారు, ఇవన్నీ కూడా తెలిసిపోయింది అనమాట. సో అందువల్ల నాకు అంత ట్విస్ట్ ఏం వర్కౌట్ అవ్వలేదు. అండ్ 6 ఎపిసోడ్స్ కూడా నాకు ఫస్ట్ 2 బాగా వర్కౌట్ అయ్యి అండ్ లాస్ట్ 1 ఒకటి బాగా వర్కౌట్ అయింది. ఉన్నాయి కూడా ప్రెడిక్టబుల్ గానే సాగింది. లాస్ట్ ప్రెడిక్టబుల్ లేదని నేను అనట్లా, బట్ బాగుంది చూడడానికి అంతే. అండ్ క్యారెక్టర్స్ కూడా కొన్ని క్యారెక్టర్స్ అయితే ఆర్టిఫిషియల్ గా ఉంటాయి భయ్య. మరి స్టోరీలోకి అయితే బ్లెండ్ అవ్వలేదు. వాళ్ళు పర్ఫార్మెన్స్ వల్ల మరి ఏమో తెలియదు కానీ నాకు అంతకేం వర్కౌట్ అవ్వలేదు వాళ్ళ సైడ్ నుంచి. ఈ ఛత్రపతి శివాజీ గారిది ఆ ట్రెజర్ కాన్సెప్ట్ ఏదైతే తీసుకున్నారో అదంతా కూడా బాగా చూపిస్తారు. కానీ హీరోకి ఆ క్లూస్ దొరకడం ఇదంతా కూడా చాలా కన్వీనియంట్ గా చేస్తూ ఉంటారనమాట. క్లూస్ ఎక్కువ పెట్టుకుంటారు, బాగుంటుంది. కాకపోతే చాలా కన్వీనియంట్గా చూపిస్తారనమాట. హీరోకి ప్రతిదీ తెలుస్తుంది. ప్రతిదీ కూడా నాకు తెలుసు అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఓ బాబాయ్ మొత్తం అన్ని వీడికే తెలుసు అనుకుంటే ఇంకేం తెలియదేమో ఎవరికి అన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది నాకు. ఒక స్టేజ్లో నాకు అలాగ అనిపించింది. అండ్ అక్కడక్కడ వేరే మూవీస్లో చూసిన సీన్స్ అయితే ఉంటాయి భయ. లాస్ట్ ఎపిసోడ్లకు వెళ్తున్న కొద్ది కూడా మన సాహసం సినిమా అయితే గుర్తొస్తుంది గోపిచంద్ గారిది. కొంచెం అక్కడక్కడ అలాగ ఉంటుంది. బట్ ఓవరాల్గా అయితే ఇట్ వాజ్ గుడ్ అని చెప్పాను కదా ఎవరెవరికి ఎలా నచ్చుద్ది ఏంటని చెప్పేసి. సో దాన్ని బట్టి మీరు చూద్దాం అనుకుంటే చూడండి. ఫ్యామిలీ వాచబుల్నే, ఫ్యామిలీతో చూడొచ్చు. అండ్ మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. డైలీ 2-3 వీడియోస్ అయితే మన ఛానల్ నుంచి కంటెంట్ ఖచ్చితంగా వస్తుంది. లవ్ యూ ఆల్, బై.